జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. 3 రోజులుగా ఎగువన తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత, గోదావరి నదులకు వరద భారీగా పోటెత్తింది. దీంతో నిండు కుండను తలపిస్తున్నాయి ఉభయ నదులు. త్రివేణి సంగమం వద్ద 11 మీటర్ల ఎత్తుకు మించి గోదావరి ప్రవహిస్తోంది. 12 మీటర్లకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ములుగు జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురిసిన భారీ వర్షాలకు వాజేడు మండలం పేరూరు వద్ద గోదావరి ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే పేరూరు వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు సిడబ్ల్యూసీ అధికారులు. ఎడతెరిపి లేని వర్షాలకు వాజేడు, వెంకటాపురం మండలాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రేగుమాగు వాగు పొంగడంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ అంతర్రాష్ట్ర రహదారిపై రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. చీకుపల్లి, గుమ్మడిదొడ్డి 163 నేషనల్ హైవే మీద ఇసుక వాగుపై ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. దీంతో 3 రోజులుగా 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిత్యావసర సరుకులు, వైద్య సేవల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను మరపడవల్లో దాటిస్తున్నారు అధికారులు. ములుగు జిల్లా ఏటూరు నాగారం వద్ద గోదావరి డేంజర్ లెవెల్ కు చేరింది. గోదావరి ఉధృతి 3వ ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరింది. దీంతో గోదావరి తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. 3 రోజులు భారీ వర్షాలతో అంతకంతకు వరద ప్రవాహం పెరుగుతోంది. ఇక రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద అర్ధరాత్రి తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఉదయం 6 గంటలకు 16.20 మీటర్లకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక ఇచ్చారు. తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బరాజ్కు భారీగా వరద నీరు చేరుతోంది. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 11,86,500 క్యూసెక్కులుగా ఉంది. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు, అధికారులు అప్రమత్తం చేశారు. ములుగు జిల్లాలో బొగతా జలపాతం ప్రమాద స్థాయి దాటి ప్రవహిస్తోంది. దీంతో ఇవాళ కూడా పర్యాటకులను అటవీ అధికారులు అనుమతించడం లేదు. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నందున చేపల వేటకు వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని అధికారులు సూచించారు. వెంకటాపురం మండలం పాలెం వాగు జలాశయం నిండుకుండలా మారింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నీటి మట్టం పూర్తి స్థాయిలో చేరుకుంది. దీంతో 4 గేట్లు ఎత్తి దిగువ గోదావరిలోకి నీటిని వదులుతున్నారు అధికారులు. ఏ